గురుగారు హలో చెప్పండి. వస్తాను, ఒక 20 నిమిషాలు పడుతుంది. 20 ఆయన ఎలా ఉన్నావు? బాగానే ఉన్నాను. ఏంటి చాలా రోజులకి? చాన్నాళ్ళకి ఇక తెలిసిందే కదా, ఇంట్లో బోరింగ్. మా నాన్న చూస్తే హెరాస్మెంట్ తెలిసిందే కదా. మీ నాన్న తిడితే నా దగ్గరికి, నేను తిడితే మీ నాన్న దగ్గరికి. ఏంటో సీరియస్ గా ప్రిపేర్ చేసేస్తున్నా. జ్యూస్ చేస్తున్నాను రా. రెడ్ ఉంది, గ్రేపా ఏంటి? కొంప తీసి గ్రేప్ లాంటిదే చేస్తున్నాను. ఇంట్లో ఉన్నాను కదా. అయినా అదే కానీ కరెక్ట్ టైంకి వచ్చేస్తారా తిన్నప్పుడు. వేస్తున్నట్టున్నావు, కిస్మిస్ కూడా వేస్తున్నా. అలాగే చేస్తున్నాను, మరి కరెక్ట్ టైంకి తెలిసిపోతున్నా నీకు. టైంకి వచ్చేస్తావు. మరేంటి మాకు ఇస్తావా? ఇస్తాను. మరేంటి తినడానికి ఏంటి లేవా? ఉన్నాయి చూడు, ఫ్రిడ్జ్ లో ఉన్నాయి చూడు. ఫ్రిడ్జ్ మీద ఫ్రిడ్జ్ లో 2 గ్లాసులు కూడా తెచ్చేది. సరే. హలో, చేస్తానండి, చేస్తాను. 10 నిమిషాలు తెచ్చుకున్నాను. గ్లాస్ ఇచ్చిరా. నీకు వాసన వచ్చేస్తుందా? ఏదైనా చేస్తే గొప్ప వాసన వస్తుంది నీకు. ఇంతకీ ఏ జ్యూస్ అన్నయ్య? బాగుంది, రెడ్ కలర్. తాగరా, ఎలాగొంది చెప్పురా. ఈ జ్యూస్ తాగితే గ్లామర్ పెరుగుతుంది. నెక్స్ట్ కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. అలాగే కడుపులో పురుగులు ఉంటాయి కదా, నూనె పురుగులు అంటారు, అవన్నీ చచ్చిపోతాయి. తర్వాత తల తిరగడం, తర్వాత ఇలాంటివన్నీ ఉంటాయి. జ్యూస్ వల్ల అందుకేనే ఇంత గ్లామర్, స్ట్రెంత్ ఉన్నందుకేరా. బాబు ఆ రెమెడీ మాకు చెప్పాను, నేను ఇంట్లో తయారు చేసుకుంటానా? చెప్తాను. ఇంకా చిప్స్ తినని వేస్తాను. తిను. నులి పురుగులు కూడా చచ్చిపోతాయి. నుళ్ళు పురుగులు, లోపల పురుగులు ఉంటాయి కదా, ఈ జ్యూస్ వెళ్ళి ఆ పురుగులతో ఫైట్ చేస్తాయి. ఆ పురుగులు ఈ పురుగులు కొట్టుకుంటారు ఎన్నో. ఆ పురుగులు ఈ పురుగులు కొట్టుకుంటారు ఎన్నో. అదే కన్యా, అంటే జ్యూస్ తాలూకా స్పెషాలిటీ ఎలా? తాగు. నేను తాగుతాను. తారా, తింటాను. తాగు. బాబు గొప్ప టేస్ట్ ఉందన్యా. ఏమేమి వేసావన్యా బాబు? చాలా బాగుందన్యా. నాకు చెప్పన్యా, నేను ఇంట్లో తయారు చేసుకుంటాను. ఫ్రీగా మనకి ఏం లేదు. ఇప్పుడు మన మర్రి చెట్టు ఉందా? మర్రి చెట్టు పళ్ళు, మేడి పళ్ళు. అవును, రెడ్గా ఉంటాయి కదా. మేడి పళ్ళు పళ్ళు తెచ్చాను. తెచ్చి అవి మొత్తం కడిగేసి జ్యూస్ లోన కొంచెం చిన్న బెల్లం ముక్క జ్యూస్ వేసి తాగడమే. ఆ పురుగులు అయితే మేడి పండు చూసిది ఇల్లంతా చేస్తావు, ఇంట్లో తిడతారు. నువ్వు నన్ను చంపేయాలనుకుంటున్నావు ఏంటి? నువ్వు ఇంటికి వస్తే నువ్వేటన్యా లిగన్యా వచ్చేస్తుంది ఏంటి? అరే ఏం అవ్వదురా, ఇల్లంతా చేస్తావురా, బాగోదు నువ్వేటన్యా ఇంటికి పలకరించడానికి వస్తే నువ్వేటన్యా ఎలాంటి చూసి ఇప్పించావు? నువ్వు మంచిదేరా, మేడ్ పని చూసి లోపులాగా వచ్చేస్తుందన్యా. ఏం అవ్వదని చెప్పానా? లిగన్యా నువ్వు తాగరా, ఏం అవ్వదు. ఇప్పుడే హెల్త్ గట్ట బాగోలేదు అనుకుని పలకరిద్దాం అనుకుని వచ్చాను. నువ్వేటన్యా తాగరా, ఏం అవ్వదు, మంచిదే చూసు. ఏంటన్యా నువ్వు వచ్చేస్తుంది. ఏమవ్వదు, ఇల్లంతా ఎవరే చూడరు ఎలా చేసి ఇల్లంతా. లిగన్యా నువ్వు మరి నా మేడిపండు చూసేటన్యా. మేడిపండు మొత్తం పురుగులే, దాన్ని చూసి చేయడం ఏంటన్యా నువ్వు? ఇందులో ఏం కలపలేదు కదా. అరే ఇది మంచి చూసేరా, మేడి పండు చూడు, మేడిమై ఉండు. అలాగా ఎలాంటి సూక్తులు నువ్వు బోర్డు చెప్తావు, ఎలాంటివన్నీ నాకేస్తావు. తాగరా, ఏమవ్వదు, మంచిది. గజ్జి తామర తోడ అన్ని తగ్గుతాయి, తాగు. ఏడు తాగడం అన్యా బాబు? లేగన్యా మీ ఇంటికి ఎప్పుడు రానన్యా బాబు? చిరాకు. ఏం అవ్వదురా తమ్ముడు, చూడరు అలాగ ఊస్తావు ఖచ్చితంగా. లేగన్యా నువ్వేటన్యా వాంతు డోకులోకి వచ్చేస్తుంది. నాకు పొట్టంతా తిరిగిపోయి తలగడ తిరుగుతుంది నాకు.
అందుకే నీకు నువ్వు తాగమన్నా నాకు తాగమన్నా ఫస్ట్. ఏం అవ్వదురా, తాగే కొద్దిగా. లేకనే నేను ఇంకోసారి ఎప్పుడు రాను మీ ఇంటికి. రే, రారా రే, రారా నువ్వు కూర్చోరా. అన్ని అని చెప్పి షేర్ చేసుకుందాం అనుకొని వస్తే నువ్వేటని ఏం అవ్వదురా, మంచి చూసేదా, రారా కూర్చోరా. చాలా బాధపడ్డాను నేను. ఏటి బాధపడ్డా, ఊసేసా చూడదు, వెళ్ళి తీసుకొచ్చి చూడదు ఎంత. దానికన్నా ఎక్కువ వాంతి డోకులోకి వచ్చేస్తున్నాను నేను. ఏం అవ్వదురా, మంచి చూసారా, తాగరా. ఏం లేదురా, గ్రేప్స్ జ్యూస్ రా, గ్రేప్స్ తెచ్చాను. గ్రేప్ జ్యూస్ సరదాగా అన్నా, గ్రేప్స్ గ్రేప్ జ్యూస్ బాబు. ఏం తాగు, మేడిపల్లి జ్యూస్ తాగేస్తావా? నేను తాగేస్తున్నా, తాగు. మరీంట్రా నువ్వు తాగని, అది కూడా తాగేస్తావా? గ్రేప్ జ్యూస్ అంటే ఇంకా అందులో మేడిపండు రెడ్డే, ఇది రెడ్డే. ఏమవుతుంది, చూసి జడిచిపోయినా. మేడిపల్లి జ్యూస్ ఎవరైనా తాగుతారా? ఇంక ఇది కూడా వేసుకో, కొద్దిగా వేసుకొని తాగు. ఇంకేంది, చాలు వేసుకొని తాగు కొద్దిగా. చాలు చాలు, నువ్వు తాగని. బాధపడతావు ఇవ్వలేదని. తాగు తాగు, పర్వాలేదు. సరే నీ అయితే వెళ్తాను అయితే, ఓకేనా? పెట్టేసి రేపు రారా, పని ఉంది. సరే అన్య.